ఇప్పటి వరకు ఉన్న ఇంజనీరింగ్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఆఫర్ చేసే కోర్సెస్ అన్నీ ఒకవైపు, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం స్టాండింగ్ స్ట్రాంగ్ అని నాకు అనిపించింది. Domestic knowledge కాకుండా can we give international exposure when they are doing their undergraduate program? బేసికల్గా ఇంజనీరింగ్ అంటే ఒక స్కిల్డ్ ఎడ్యుకేషన్. సైన్స్ అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ట్రాక్ వెన్ కంపేర్డ్ విత్ ఇంజనీరింగ్. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, అపోలో యూనివర్సిటీతో కొలాబరేట్ అవ్వడం వల్ల. అసలు ఈ టర్మినాలజీ ఇంజనీరింగ్ కి ఎట్లా కనెక్ట్ అవుతుందండి? ఇండస్ట్రీ లేకుండా సాఫ్ట్వేర్ అనేది ఉండదు. సాఫ్ట్వేర్ ఈస్ యాక్చువల్లీ ఆటోమేటింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. ఈ బీటెక్ ప్రోగ్రామ్ విల్ బి ఫోకస్ టువర్డ్స్ హెల్త్ ఇండస్ట్రీ. థియరిటికల్ అప్రోచ్ కి, ప్రాక్టికల్ అప్రోచ్ కి లెస్టర్ యూనివర్సిటీ ఎలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళగలుగుతాయి? ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ కోడ్ రాయండి మన ముందు అంటే దే కాంట్ ట్రై బికాస్ దే కాంట్ థింక్ అండ్ దే కాంట్ ప్రొడ్యూస్ ద వర్క్. ఇండియాలో బుక్స్ ఇచ్చి ఎగ్జామ్స్ రాయమనం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే టేక్ దిస్ బుక్, దిస్ ఇస్ అన్ హ్యాండ్ బుక్. ఇదేంటి బుక్ ఇస్తున్నారంటే ఈ బుక్ లో ఉండేది ఫార్ములా. హౌ సేఫ్ ఇస్ ఫర్ ఎవ్రీ ఇండియన్ who will go there and get their degree from there? So this is my 16th year. So far not even a single incident happened. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది కదా నా ఇంట్రడక్షన్, బట్ ఐ మీన్ వాట్ ఐ సే. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ గురించి, బీటెక్ స్పెషాలిటీ గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఉన్న ఇంజనీరింగ్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఆఫర్ చేసే కోర్సెస్ అన్నీ ఒకవైపు, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం చాలా యూనిక్గా అండ్ ఇట్ ఈస్ స్టాండింగ్ అలోన్, స్టాండింగ్ స్ట్రాంగ్ అని నాకు అనిపించింది. అందుకనే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ ది అపోలో యూనివర్సిటీ కొలాబరేషన్లో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాను. చేసిన ప్రతిసారి ఒక కొత్త పాయింట్ తెలుసుకుంటూనే ఉన్నాను. ఏదైనా సరే మన దగ్గరే పెట్టేసుకుంటే లావైపోతాం కదా. సో లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ అండ్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫో వాట్ ఐ హ్యావ్ విత్ యూ గైస్. అండ్ దీని గురించి స్పెషల్గా నాతో మాట్లాడడానికి అసోసియేట్ హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ లెస్టర్ యూనివర్సిటీ నుంచి నాతో పాటు విష్ణు వంకాయల గారు ఉన్నారు. హలో విష్ణు గారు, నమస్తే. హాయ్ దీప్తి, హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ గ్రేట్. హౌ ఆర్ యూ సార్? ఆల్ గుడ్ మ్యామ్, ఆల్ గుడ్. వండర్ఫుల్. సో ఎన్నిసార్లు మీ టీం మెంబర్స్తో మాట్లాడినా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ గురించి ఒక కొత్త డౌట్ వస్తూనే ఉంది, ఒక కొత్త పాయింట్ తెలుసుకుంటూనే ఉన్నాను. హ్యాపీ టు హెల్ప్ అండి. బట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ సార్, బికాజ్ కొత్తగా మన వీడియోని చూస్తున్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కాబట్టి. సో వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ది ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్? సో ద హోల్ ఐడియా ఏంటంటే ఒక స్టూడెంట్ డొమెస్టిక్ నాలెడ్జ్ కాకుండా can we give international exposure when they are doing their undergraduate program? So that is the core idea. So అది చేసేటప్పుడు whether we want to do it like the UK standardsలో ఎలా చేయాలి, అండ్ ఆ UK స్టాండర్డ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ when you start యూనివర్సిటీ ఒక రీసెర్చ్ బేసిస్లో స్టార్ట్ చేస్తాం జనరల్గా. ఆ రీసెర్చ్ అనేది ఇండియాలో ఎలా మనం రెప్లికేట్ చేయగలుగుతాము అనేది ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. So when we started looking at partnerships in 2012, 2013, 2012 ఆ టైం నుంచి స్టార్ట్ చేసాము. అప్పుడు ఆ సేమ్ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్, సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ రెప్లికేట్ చేసేదానికి వీ నీడ్ టు ఫైండ్ పార్ట్నర్స్. So that's where we partnered with Apollo Hospitals and Apollo University, and we started a research center called Center for Digital Health and Precision Medicine. దాని బేసిస్ మీద we started introducing BTech program or BEng program, BH Computer Science with AI, data science and software engineering. This is the core అండి. అండ్ whenever we launch these programs, ఈ ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏదో ఒక ప్రోగ్రామ్ కానీ యూజువల్లీ ఏం చేస్తారంటే ఇక్కడున్న కాలేజెస్లో కరికులం చదువుకొని అండ్ అక్కడ కోర్స్ మ్యాపింగ్ అనే ఒక కాన్సెప్ట్లో క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో స్టూడెంట్స్ కెన్ యాక్చువల్లీ చూస్ లైక్ 3-4 కాలేజెస్ చూస్ చేసుకొని వెళ్ళిపోయేటట్టు ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ ఇలా ఇక్కడ వచ్చి అలా కాదు. ఇక్కడ ఏం చేసామంటే దిస్ ఈస్ ఎంటైర్లీ లెస్టర్ కరికులం, అండ్ ఆ లెస్టర్ కరికులం మొత్తం ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుకుంటారు. వెన్ ద స్టూడెంట్ ట్రాన్సిషన్ ఇంటూ యూకే ఆటోమేటిక్లీ దే డోంట్ ఫీల్ ద డిఫరెన్స్, ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ అయిపోతారు. బట్ థర్డ్ ఇయర్లో దే గెట్ ద హోల్ యూకే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. దట్ ఈస్ ద యూనిక్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. సార్ బేసికల్గా ఇంజనీరింగ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు అప్లై ఇట్ వైల్ యూ వర్క్ ఆన్ ఇట్, ఆర్ ఎల్స్ ఒక స్కిల్డ్ ఎడ్యుకేషన్. సైన్స్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ట్రాక్ వెన్ కంపేర్డ్ విత్ ఇంజనీరింగ్. మెడిసిన్ వేరు, ఇంజనీరింగ్ వేరు అని అనుకుంటే, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, అపోలో యూనివర్సిటీతో కొలాబరేట్ అవ్వడం వల్ల సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ అన్నారు. అసలు ఈ టర్మినాలజీ ఇంజనీరింగ్కి ఎట్లా కనెక్ట్ అవుతుందండి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. జనరలీ ఒక ఇంజనీరింగ్ అని తీసుకుంటే కోర్ ఇంజనీరింగ్ ఒక సైడ్ పెడదాం,
బట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే యూ విల్ క్రియేట్ సాఫ్ట్వేర్ ఫర్ అన్ ఇండస్ట్రీ అండి, right? So you will create a accounting software for the accounting industry. You will create an HR, human resource management for HR managers. CRM for sales. ఇప్పుడు మనము ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ద ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ద మీడియా ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ లేకుండా సాఫ్ట్వేర్ అనేది ఉండదు. సాఫ్ట్వేర్ ఈజ్ యాక్చువల్లీ ఆటోమేటింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ వీ ప్రైమర్లీ డూ మాన్యువల్లీ ఆర్ విచ్ వీ టేక్ ఇట్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ కదా. అలాగా ఈ బీటెక్ ప్రోగ్రామ్ విల్ బీ ఫోకస్ టువర్డ్స్ హెల్త్ ఇండస్ట్రీ. Okay. అచ్చా. So when you launch a research center, the research center will be working with health data. జబ్బులు ఎలా వస్తాయి, ఎలాంటి వాళ్ళకి వస్తాయి, అండ్ ఎందుకు వస్తాయి, అండ్ హౌ కెన్ యూ యూజ్ ఏఐ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ సో యూనిక్ అబౌట్ దిస్, the kind of data what we have in terms of the collaboration between Apollo Hospitals gaani, Leicester gaani, and Apollo University gaani, nobody will have in the world. And that is what makes it so unique, because once you see the problem, once you see the data properly, దాని తర్వాత డేటా సైన్స్ అప్లికేషన్ కానీ ఏఐ కానీ బాగుంటుంది. సో వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందుకు అని. ఎందుకు అంటే వీఆర్ ప్రిపేరింగ్ దీస్ కిడ్స్ ప్రైమర్లీ ఫోకస్ టువర్డ్స్ హెల్త్, అండ్ ఇప్పుడు ఏఐని హెల్త్లో అప్లై చేస్తే సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, డయాగ్నోసిస్ ఎరర్స్, సిమ్టమ్ ప్రెడిక్షన్, రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, 5 years తర్వాత ఒక పేషెంట్కి ఏమవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏమవ్వచ్చు అనేది ఈజ్ వాట్ దే గోనా లెర్న్, అండ్ నోబడీ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్సెస్ టు దిస్ డేటా. వినడానికి కొత్తగా ఉంది. చెప్పాను కదా సార్, ప్రతిసారి ఇంటర్వ్యూలో కొత్త పాయింట్ తెలుసుకుంటూ ఉంటారని. అంటే సార్, టు బీ వెరీ ప్రిసైజ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ సెడ్, నాకు అర్థమైంది ఏంటంటే ఇది బేసికలీ ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, కానీ ఇట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ హెల్త్ అండ్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ దట్ ఏరియా. కాబట్టి బోత్ బైపీ అండ్ ఎంపీ స్టూడెంట్స్ can afford to read this degree. Not exactly. BIP students ఇప్పుడు accept, as on date, we are working on a new way of accepting BIPC students. But 100% MPC students can apply. But BIP students ki just wait for an update in few days. We are figuring out ways whether we can actually accept the BIPC students into this program or not. I personally feel BIPC students, they come with a knowledge of lot of biology in the background. వాళ్ళు ఏఐ యూస్ చేస్తే ద ఐడియాస్ వుడ్ బి మోర్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ద సెంటర్ ఫర్ డిజిటల్ మెడిసిన్ చెప్పాను కదా, దాని బోత్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ యాక్చువల్లీ డాక్టర్స్. అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫ్రమ్ అపోలో, డాక్టర్ సుజయ్ రాయ్, హీ వాజ్ అ డాక్టర్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఏఐ కోర్సెస్. ఒక డాక్టర్గా ఉండే వాళ్ళు ఏఐ కోర్సెస్ నేర్చుకొని, అండ్ హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ లీడింగ్ ద హోల్ AI team in Apollo. So which means max lekunda kuda you can still become a great engineer అనేదానికి ఒక ప్రూఫ్ ఉంది. So we are trying to figure out ways whether we could accept BIPC students or not, but we will give an update on that, confirmed update in few days. ఐ థింక్ సార్, మీరు ఇచ్చిన ఆన్సర్లోనే నా ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. బట్ స్టిల్ క్యూరియస్ టు నో మోర్ థింగ్స్ కాబట్టి. సో ఇండస్ట్రీ ట్రెండ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో హౌ ఇస్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ని ఎలా ఇంపార్ట్ చేస్తున్నారు, సో దట్ టు మేక్ ది స్టూడెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా రెడీ అవ్వడం అండ్ ఇండస్ట్రీకి ఏం కావాలో అలా ప్రిపేర్ చేయడానికి, వాట్ ఈస్ ది యూఎస్పీ విచ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్? Again, very good question. Trend. Who sets the trend? ఓకే, ఆ ట్రెండ్ ఎవరు సెట్ చేస్తారు చూసారంటే, ఒక రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆ రీసెర్చ్ నుంచి ఎవెన్చువలీ ఒక ట్రెండ్ ఫామ్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ డిమాండ్ పెరుగుతుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఒక ఫారెన్సిక్స్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉంది కదా, దట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ లెస్టర్. సో అది మొత్తం ఫారెన్సిక్స్ని ఎంటైర్ విషయాన్ని మార్చేసింది. అండ్ దర్ ఇస్ అ న్యూ డివిజన్ కాల్డ్ ఫారెన్సిక్ సైన్స్, ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ మొత్తం వచ్చాయి. ఆ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎవరో ఒకరు వెళ్ళి ఆ ఒక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కనుక్కున్నాక వీ స్టార్టెడ్ దట్ ట్రెండ్ అండ్ ఎవెన్చువలీ జాబ్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ రీసెర్చ్ జరిగే యొక్క యూనివర్సిటీలో ఆ ట్రెండ్ ఫామ్ అవడానికి ముందు రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది అండ్ అది కమర్షియలైజ్ అయినప్పుడు ట్రెండ్ ఫామ్ అవుతుంది. ట్రెండ్ ఫామ్ అయ్యాక జాబ్స్ వస్తాయి. జాబ్స్ వచ్చేటప్పుడు వీ విల్ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ దట్ పర్టికులర్ ట్రెండ్. దిస్ ఈజ్ హౌ ద హోల్ లైఫ్ సైకిల్ వర్క్స్. ఇక్కడ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ కాబట్టి ఆ ట్రెండ్ రాకముందే వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద టెక్నాలజీస్ ఆర్ ఎలాంటి ట్రెండ్ నెక్స్ట్ 5 years వస్తుంది. చాలా స్మార్ట్ స్టూడెంట్స్ అనుకుందాం, దే విల్ బీ ఏబుల్ టు ప్రెడిక్ట్ దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 5 years అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ షుడ్ లెర్న్.
Now the question is whether the student have access to this or not. అండ్ లెస్టర్ లాంటి యూనివర్సిటీలో స్టూడెంట్స్ హ్యావ్ నో లిమిటేషన్ ఆన్ వాట్ దే కెన్ యాక్సెస్. సో వాళ్ళు ఎలాంటి ట్రెండ్లో కానీ ఎలాంటి రీసెర్చ్లో కానీ దే కెన్ గెట్ దర్ హ్యాండ్స్ డర్టీ అండ్ ఎవెన్చువలీ బీ ఏబుల్ టు స్టడీ రియలీ వెల్. సో దట్ ఈస్ హౌ ద ట్రెండ్స్ ఆర్ బీయింగ్ ఫార్మ్డ్ అండ్ దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అ ట్రెండ్. సార్ మీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా సార్? మీరు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారా సార్? ఐ రియలీ విష్ దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ టూ ఆస్పెక్ట్స్ ఒక యూనివర్సిటీకి ఉండాలండి. ఒకటి ఇలాంటి రీసెర్చ్ చేసేటప్పుడు యాక్సెస్ ఇవ్వాలి స్టూడెంట్స్కి, సో దట్ దే హ్యావ్ ఒక ఫియర్ లేకుండా లోపలికి వెళ్ళి దాంట్లో పని చేసుకోవాలి. రెండు, నాట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఒక స్టూడెంట్ చాలా స్మార్ట్గా ఉంటాడు, సెల్ఫ్గా వెళ్ళి చేస్తాడు, అప్రోచబుల్గా ఉండాలి. ఓకే, సో అగైన్ పవన్ కళ్యాణ్ కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా టూ థింగ్స్. వన్, యూ సెట్ ద ట్రెండ్. సెకండ్, అప్రోచబుల్. ఓకే, దోస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ ఎనీ యూనివర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. సార్ 4 విజన్ ఉండడం ఒక్కొక్కసారి ఎంత ఇంపార్టెంట్ అంటే, సపోజ్ మనం ఒక 5 years డౌన్ ద లేన్, 10 years డౌన్ ద లేన్ అహెడ్ ఆలోచించడం వల్ల ఈ 10 yearsగా ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ హ్యాండిల్ చేయడంతో పాటు ఫ్యూచర్లో వచ్చే ఛాలెంజెస్ని కూడా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. Yeah. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే కొన్నిసార్లు ప్రీచింగ్ ఈజ్ ఆల్వేస్ ఈజియర్ దాన్ ప్రాక్టీసింగ్. ఈ నేపథ్యంలో థియరిటికల్ అప్రోచ్కి ప్రాక్టికల్ అప్రోచ్కి లెస్టర్ యూనివర్సిటీ ఎలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళగలుగుతాయి? వాట్ ఈస్ ది కరిక్యులం విచ్ హెస్ బీన్ ప్రాక్టీస్డ్ బోత్ థియరిటికలీ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ప్రాక్టికల్లీ? ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు ఎలా ఉండిందంటే, ఇక్కడ ఇంజనీరింగ్ ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ యూనిట్ టెస్ట్, దాని తర్వాత ఒక థియరీ నడుపుతాము, ఒక బుక్ ఇస్తారు, యూనిట్ టెస్ట్ అంటారు, మీరు మెమరైజ్ చేస్తారు, రాస్తారు. అండ్ దాని తర్వాత ప్రాక్టికల్స్ అంటారు, ప్రాక్టికల్స్లో కోడ్ని మెమరైజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, యూ కెన్ నెవర్ మెమరైజ్ ద కోడ్, బట్ లాట్ ఆఫ్ పీపుల్ మెమరైజ్ ద కోడ్ అండ్ రైట్ ఇట్. దాని తర్వాత దాన్ని ఒక అబ్జర్వేటరీ నోట్బుక్ అని రాస్తారు అండ్ దెన్ పుష్ ఫార్వర్డ్. దట్ డజంట్ వర్క్. 90% ఉంటుంది. బట్ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ ఏం చేస్తారంటే, మనం కోడ్ రాయండి మన ముందు అంటే దే కాంట్ రైట్ బికాస్ దే కాంట్ థింక్ అండ్ దే కాంట్ ప్రొడ్యూస్ ద వర్క్. ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, అక్కడ ఏం చూసానంటే దే గివ్ అసైన్మెంట్స్. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చేసి సాల్వ్ దిస్ అసైన్మెంట్ అంటారు. యూ కెన్ సాల్వ్ దిస్ అసైన్మెంట్ యూజింగ్ ఇంటర్నెట్, యూజింగ్ విచ్ ఎవర్ ద వే పాసిబుల్. ఓకే, యూ కెనాట్ కాపీ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఎనీ మెటీరియల్స్ యూ వాంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అది ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, సెకండ్ టైం చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ ఇన్ టు ద ప్రాక్టీస్, రైట్? సో బేసికలీ ఒక స్టూడెంట్ ఏం చేస్తాం, యు ఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్. ఫస్ట్ టైం వీ నో ఇట్ విల్ బీ హార్డ్, బట్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం దే విల్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ద గ్రూప్. ఓకే, నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. రెండు, సర్జరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, యూకేలో సర్జరీస్ ఏంటంటే అగైన్ సేమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, and they will sit in a big lecture hall and they'll go through that problem solving state by state, like okay ఇలా ఉంటే ఏం చేస్తారు, ఇలా ఉంటే ఏం చేస్తారు, ఇలా ఉంటే ఏం చేస్తారు అని. ఇలాంటప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఒక ప్రాబ్లమ్ అప్రోచ్ అవ్వాలని వస్తుంది. దే గో టు దేర్ హోమ్ అండ్ దే స్టార్ట్ సాల్వింగ్ ఇట్. సో యూనిట్ టెస్ట్ మెమరైజ్ చేసి రాసేది, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది. అండ్ వెన్ యూ డూ దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ ఎవ్రీ సింగిల్ మాడ్యూల్, అండ్ ఆల్మోస్ట్ లెట్స్ సే ఒక 40 మాడ్యూల్స్ మన దగ్గర ఉన్నాయంటే 40 మాడ్యూల్స్కి 6-7 టైమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ప్రాక్టికలీ వర్కింగ్ ఆన్ ఇట్. సో దట్స్ హౌ యూ ట్రైన్ అ స్టూడెంట్ రేదర్ జస్ట్ ఆస్కింగ్ దెమ్ ఫర్ యూనిట్ టెస్ట్. ఈ మధ్యలో కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్, చిన్న చిన్న విషయాలు, అగైన్ దీస్ ఆర్ కిడ్స్, రైట్? సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ ఆన్ day 1. స్మార్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద కోర్. ద కోర్ ఇస్ యావరేజ్ స్టూడెంట్. ఈ యావరేజ్ స్టూడెంట్కి చేయాలంటే వీ హ్యావ్ టు సెట్ దెమ్ ఇన్ టు అ రొటీన్. ఆ రొటీన్ని రిపీటెడ్ మోడ్స్లో చేసుకుంటూ రావాలి. ఈ మధ్యలో కూడా మనం ఏం చేస్తాము, ఇంటర్న్షిప్స్ ఆప్షన్స్, ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్లో ఉన్న డేటాని యాక్సెస్ ఇచ్చి దీంట్లో మీకు ఇష్టానికి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పడము, అండ్ దానికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడము, అండ్ దోస్ ఆర్ ద బ్రిడ్జింగ్ ఫ్యాక్టర్స్ వాట్ వీ గివ్. అంటే కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు మెమరైజ్ ఎనీథింగ్. ఓకే, అండ్ ఇంజనీర్ అయ్యాక మెమరైజ్ చేయడం పాయింట్ లేదు. యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్. ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. మన యూజువల్లీ ఇండియాలో బుక్స్ ఇచ్చి ఎగ్జామ్స్ రాయి మనం. ఓకే, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, టేక్ దిస్ బుక్, దిస్ ఈజ్ అన్ హ్యాండ్ బుక్, నువ్వు ఎగ్జామ్స్ ఈ బుక్స్ చూసి రాయి. అడిగినప్పుడు ఇదేంటి బుక్ ఇస్తున్నారంటే, ఈ బుక్లో ఉండేది ఫార్ములాస్. వాట్ వీ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఇస్ డోంట్ రిమెంబర్ ద ఫార్ములాస్. 1000 ఫార్ములాస్ ఉంటాయి, ఎలా అప్లై చేయాలి, ఏ ఫార్ములా అప్లై చేయాలనేది ఇస్ వాట్ యూ ఆర్ మెషరింగ్. ఓకే, దట్ ఈస్ ఆల్సో అనదర్ like light bulb moment for me. Correct. As well. So those are the same ideas is what we are trying to follow here to educate a student.
ప్రతిసారి ఇలాంటి కొత్త విషయం తెలుసుకున్నప్పుడల్లా ఒక జింక్ ఫ్యాక్టర్ ఉంది యూనివర్సిటీలో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ హెన్స్ ప్రూవ్డ్ అగైన్. సో బేసికల్గా సార్ ఇప్పుడు బేసిక్స్ మాట్లాడితే కాన్సెప్చువల్ ఎడ్యుకేషనే కంప్లీట్గా డిఫరెంట్ అప్రోచ్లో తీసుకెళ్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు. బట్ అట్లా కాకుండా నార్మల్గా మనకి ల్యాబ్ యాక్సెస్ కానీ, లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కానీ, లేకపోతే పిల్లలకి ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడెక్కడ కంటెంట్ని యాక్సెస్ చేసుకొని నాలెడ్జ్ పెంచుకోవచ్చు, ఇలాంటివన్నీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో ఎక్కడ దొరుకుతాయి, ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? సో లైబ్రరీ, ఆబ్వియస్లీ లైబ్రరీలో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ కాదండి, మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఈస్ రిజిస్టరింగ్ దే విల్ హ్యావ్ యాక్సెస్ టు జర్నల్స్, అన్లిమిటెడ్ జర్నల్స్. ఓకే, ఏ లిమిటేషన్ అనేది ఉండదు. మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే మీరు వెతికేటప్పుడు యూ విల్ గెట్ దట్ నాలెడ్జ్, నాట్ ఆన్ గూగుల్, నాట్ ఆన్ చాట్ జీపీటీ, బట్ ఆన్ యాక్చువల్ జర్నల్స్. ఓకే, కొన్ని జర్నల్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అలాంటి జర్నల్స్ యాక్సెస్ కూడా ఉంటాయి స్టూడెంట్స్కి. సో దే కెన్ యాక్చువల్లీ ఎవెన్చువలీ బీ ఏబుల్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండ్ ఆఫ్ ద డే ఆల్ దే నీడ్ ఈస్ ఎ గుడ్ సాఫ్ట్వేర్ and good computer. Anytime they want to go and work, the labs are always open and they would be able to work in ఇవన్నిటికీ Leicester. ఫీజు ట్యూషన్ ఫీజులో భాగమేనా, ఆర్ దే హ్యావ్ టు పే ఎక్స్ట్రా అండ్ గెట్ ది నాలెడ్జ్? No. So when we say fees is covered with everything. ఓకే. Okay. So there is no restriction on ఏం చేస్తారు, for everything additional ఏం ఉండదు. గ్రేట్. So when we say fees, it's a fees. It inclusive of every single thing, whatever we speak about, except the living expenses. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసిన యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళకి అక్కడ స్టూడెంట్ వెళ్ళి చదువుకోవాలి అని అంటే అడ్మిషన్ కూడా సప్త సముద్రాలు దాటి, లేకపోతే ఏ కలెక్టర్ టెస్ట్, ఐఏఎస్, ఐపీఎస్కో ప్రిపేర్ అయినట్టుగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలా? హౌ ఇస్ ది అడ్మిషన్ ప్రాసెస్ ఫార్ ది లెస్టర్ యూనివర్సిటీ ఇన్ జనరల్ హ్యాపెనింగ్? See again, marks doesn't define a student. Okay. Marks may define a student, but ranks doesn't define a student. Okay. So qualification marks అనేది ఒక ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. యాజ్ లాంగ్ as they are qualified, which is 60% in engineering, దాని తర్వాత మేము ఏం అడుగుతామంటే ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అడుగుతాం. నీకు ఎందుకు ఈ కోర్స్ ఇష్టం అండ్ వై దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. నీ లైఫ్లో నువ్వు ఏమన్నా వాలనుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎ పిఎం ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇట్ కుడ్ బి సిఇఓ ఆఫ్ అ కంపెనీ. హౌ దిస్ విల్ బీ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు రీచ్ యువర్ గోల్ అనేది ఈజ్ వాట్ వీ వాంట్ టు అండర్స్టాండ్. ఈ కోర్స్ నేను మా నాన్నగారు చెప్పారు, మా అమ్మగారు చెప్పారు, పక్కనోడు తీసుకున్నాడు, అలా మాకు ఒక స్టేట్మెంట్ అయితే వద్దు. ఓకే, సో వీ రియలీ వాంట్ దట్ ప్యాషనెట్ బికాస్ నంబర్ ఆఫ్ సీట్స్ చాలా లిమిటెడ్. వీ కెన్ ఓన్లీ టేక్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ టు ద కోర్స్ అండ్ అలాంటి టైంలో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ వన్ సీట్. Okay, just because somebody has influenced, somebody doesn't have a dream to go where they want. The goal can change. నేను పిఎం నుంచి లేదు నేను ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయిపోతానని చెప్పేసి గోల్ చేంజ్ అవ్వచ్చు, బట్ దర్ హ్యాస్ టు బి అ గోల్ అండ్ దే హ్యావ్ టు బి క్లియర్లీ డిఫైనింగ్ ఈ ఒక స్టెప్ మాకు ఎలా యూస్ అవుతుంది. దట్ ఈస్ స్టెప్ 1, విచ్ ఇస్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సెకండ్, ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, అగైన్ ద ఇంటర్వ్యూ విల్ basically reassure us that this is a good and quality students we want to accept into the cohort. ఈ రెండు విషయాలే అండి. ఓకే, మార్క్స్ it gives us some indication, but we don't rank the students saying A, B, C, D, E, F. So basic 60% qualification mark will do. Yeah, will do. But at the same time, they have to go through this process. Correct. The process is pretty simple. We don't ask physics, maths, chemistry questions. అందుకే ఆ మార్క్స్ మేము చూస్తాము. But the idea is passion ఉందా, passion ఉంటే we can teach or train any kind of student. ఫీ స్ట్రక్చర్ క్లియర్గా చెప్పచ్చా సార్ బయటికి? Yeah, of course. Okay, so fees, no donations. So first year 5 lakhs, second year 5 lakhs, third year when they transfer to UK, it is 24,600 pounds. ఇందులో కూడా there are scholarships available starting from 10% to 25%. అచ్చా, అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది సార్ మనకి ఆ స్కాలర్షిప్? On the day 1 when we give the offer letter, scholarships కూడా డిఫైన్ అయిపోతాయి, which is applicable for all the years. అచ్చా, సో మనం ఎంత ఫీ పే చేయబోతున్నాము అన్నది ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే టైంకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. Yes. వండర్ఫుల్, వండర్ఫుల్. సార్ ఇప్పుడు అకాడమిక్గా అండ్ నాన్ అకాడమిక్గా సపోర్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెనీ స్టూడెంట్స్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ ఇండియా. Yeah. వాళ్ళకు కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి అకాడమిక్గా కరికులం వైజ్ మీరు చెప్పారు 2 years ఇక్కడే ఉంటారు, అదే కరికులం చదువుతారు. అది ఎంత వాళ్ళకి ఫెమిలియర్ అయినప్పటికీ కూడా going to a new place is like a kind of a challenge. So how do you support with the academic and with the non-academic interests? సో జనరలీ ఏం చేస్తామంటే ఓరియంటేషన్స్ ఉంటాయండి. సో వెన్ దే ఈవెన్ ఇన్ ద సెకండ్ ఇయర్ హియర్ వీ విల్ స్టార్ట్ ద ఓరియంటేషన్ సేయింగ్ కల్చర్ ఇలా ఉంటుంది, ఇలా మీరు చూసుకోవాలి, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కుక్, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్.
yeah, this is how you have to maintain your rooms and all those things. The training will start, the culture training will start in the second year itself. And అక్కడికి వెళ్ళాక కూడా they're not going alone, they're going with a lot of friends. Okay, so it's also easy for them to accommodate. పెద్ద డిఫరెన్స్ ఏముండదు, as long as someone understand the English, it's very easy for them to be there and accommodate very well in UK. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, బట్ వీఆర్ ఆల్సో మేకింగ్ ష్యూర్ ఆ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఈజీగా ఉంటుంది అని. ఎక్కడ ట్రాన్సిషన్ స్టేట్ పెద్దగా వస్తుందంటే, ఇక్కడ మనము ఒక యూజీ స్టూడెంట్ ఏం చేస్తారు, జనరల్లీ 3 years 4 years ఆ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ చదువుకోవడం, మెమరైజ్ చేయడం, రాసేసి అక్కడికి మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ ఇయర్లో స్ట్రగుల్ అవుతారు జనరల్లీ. ఆ స్ట్రగుల్ కాకుండా ఉండాలనే దానికి వీ మ్యాప్డ్ ఆర్ కోర్సెస్ హియర్. అప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచే అక్కడ ఎలా ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతారు. సో ఆ ట్రాన్సిషన్ అనేది ఎక్సెప్ట్ ఫర్ ద వెదర్, ఎక్సెప్ట్ ఫర్ ద లిటిల్ బిట్ ఆఫ్ కల్చర్, ఆ నాయిస్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే రోడ్లో నీట్గా వెళ్ళడం కానీ, దోస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దే విల్ లెర్న్ ఎవెన్చువలీ. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ దే డోంట్ సీ బిగ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ గోయింగ్ దేర్. సో వీల్ మేక్ ష్యూర్ అది చాలా స్మూత్గా ఉండాలని వీఆర్ ప్లానింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్. సరే, ఎంతైనా మన పిల్లల్ని ఇంకొక ప్లేస్కి పంపించి చదివిస్తున్నాము అని అంటే ఐ థింక్ దిస్ క్వశ్చన్, ఇందులో ఉన్న ఒక భయం పాయింట్ అనేది నేను ఖచ్చితంగా క్వశ్చన్ రూపంలో అడగాలి. హౌ సేఫ్ ఇస్ ఫర్ ఎవ్రీ ఇండియన్ who will go there and get their degree from there? Yeah. So this is my 16th year at University of Leicester. Okay, touch wood, so far not even a single incident, reportable incident happened for any of the student, at least the Indian students కి ఏం జరిగినట్టు ఒక హిస్టరీ లేదు. ఏం చేస్తారు జనరల్గా అంటే, అక్కడ వీ హ్యావ్ అన్ యాప్ అండి. ఓకే, సేఫ్టీ యాప్ అని చెప్పేసి, అచ్చా. అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ యాప్. ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళకి ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఏదైనా సరే, వాట్ హ్యాపన్స్ ఇస్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ the security will be able to reach out to them. Okay, and Leicester as a place is a very small city, chala safe city, and which is quite not a problem for the students to Wonderful. have any problem. At the same time, there is no gun culture in UK Important like point we noted. have in In other US. countries. Correct. సో అందువల్ల ఒక సీరియస్ థ్రెట్ ప్రాబ్లమ్స్ కూడా వీ డోంట్ సీ ఇట్. అండ్ లెస్టర్ ఇస్ అ వెరీ స్మాల్ కమ్యూనిటీ ఏరియా, చాలామంది ఇండియన్స్ ఉంటారు. ఓకే, సో విచ్ మీన్స్ యూ విల్ ఫీల్ లిటిల్ కంఫర్టబుల్ వెన్ యూ మైగ్రేట్ ఇన్ టు అదర్ కంట్రీ. సడన్గా వెళ్ళి ఎంటైర్లీ కల్చర్ షాక్ ఉండడం కన్నా, you will go through that migration slowly and automatically you will be able to move into UK anywhere as you want after your studies. సో అడ్మిషన్ గురించి మాట్లాడడం, కరికులం గురించి మాట్లాడడం, అండ్ దెన్ ఫీ గురించి మాట్లాడడం, స్కాలర్షిప్స్ గురించి మాట్లాడడం. నౌ కమింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. లెస్టర్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక కెరియర్ పాత్ని డిజైన్ చేసుకోవడానికి వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాస్పెక్ట్స్ ఇన్ కంపేర్డ్ విత్ అ స్టూడెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ యూనివర్సిటీ ఫర్ దట్ మ్యాటర్? ఎందుకంటే ఎంత ఘనంగా, ఎంత పెద్ద యూనివర్సిటీ నుంచి చదివినా దెర్ ఇస్ అ సేయింగ్ కాల్డ్ అర్ధనారీక విద్య. సో యూ హ్యావ్ టు స్టడీ టు ఎర్న్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో హౌ ఇస్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ స్టూడెంట్ డిఫరెంట్ దట్ వే? సో ఈ కోర్స్ స్పెసిఫిక్గా చూసారంటే, వీఆర్ క్రియేటింగ్ వర్క్ ఫోర్స్ ఫర్ హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్, లేకపోతే హెల్త్ కేర్ డేటా సైన్స్, హెల్త్ డేటా సైన్స్, క్లినికల్ ట్రయల్స్, ఇలాంటి ఏరియాస్లో ఈజ్ వాట్ వీఆర్ క్రియేటింగ్ దిస్ పర్టికులర్ వర్క్ ఫోర్స్. దట్ బీయింగ్ సెడ్, ఇట్ ఈస్ నాట్ కన్స్ట్రైన్డ్ టు దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ అలోన్. సో వాళ్ళు యూస్ చేసిన టెక్నిక్స్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ ఈ కామర్స్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే మీడియా ఇండస్ట్రీ కానీ, లేకపోతే సేల్స్, ఎక్కడన్నా దే కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్ టెక్నిక్స్ టు యూజ్ ద డేటా సైన్స్ అండ్ ఏఐ. ఇక్కడ ఒక ఇంట్రడక్షన్స్ కాన్సెప్ట్ అని తీసుకుందాం. ఇంట్రడక్షన్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే, వీ విల్ ఇన్వైట్ ఆల్ ద కంపెనీస్ అండ్ వీ కండక్ట్ అ బిగ్ జాబ్ ఫేర్. ఆ జాబ్ ఫేర్లో ఏం జరుగుతుంది అంటే, దే సే ఓకే, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ రోల్స్ వీఆర్ లుకింగ్ ఫర్, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇష్యూస్ వీఆర్ లుకింగ్ అట్, అండ్ ఎవెన్చువలీ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ విత్ దిస్. ఫ్యాక్ట్ ఏంటంటే అండి, it is not that we are actually requesting for a job. Every company in the world need people. Every company in the world need smart people. Okay, that is the truth. So it is not the other way around. It is not like, oh sir, maaku job ivandi, ledu ma daggara job undi, please come and work with us. That is the actual truth. Danni bridge cheyali ante, you have to start showcasing you are the right person for this job. అందుకనే ఆ ప్రాజెక్ట్స్ మనం చెప్పింది, ఆ ఇంటర్న్షిప్స్ మనం మాట్లాడుకునింది, అండ్ యాక్సెస్ టు ఆల్ ద రీసెర్చ్, బిల్డింగ్ ద పోర్ట్ఫోలియో ఓవర్ ద లాస్ట్ 3 years is కొత్తగా important. తెలుసుకోరు, వాళ్ళు దాంతోనే చదువుకుంటూ వస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది, అది రెజ్యూమ్ ఫార్మాట్లో కానీ, లేకపోతే ఒక వీడియో ఫార్మాట్లో కానీ,
లేకపోతే ఎనీ ఫార్మాట్ యూ ఫీల్ ఈజ్ రైట్ విచ్ గ్రాప్స్ ద అటెన్షన్. ఎందుకంటే 1000 మంది అప్లై చేస్తారు, 2000 మంది అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు మన ప్రొఫైల్ యూనిక్గా ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఆ యూనిక్నెస్ క్రియేట్ చేసుకున్నామంటే ఈజీ. అండ్ దట్ ఈస్ ద ప్రాసెస్, దట్స్ వాట్ వీ హ్యావ్ కెరియర్ సపోర్ట్ టీమ్ అని చెప్పేసి ఇక్కడ అపోలోలో నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ట్రైనింగ్. అక్కడ నుంచి కంటిన్యూయేషన్ ఇన్ లెస్టర్. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ మీరు చూసుంటారు, కాలేజ్ నుంచి పాస్అవుట్ అయిపోయాక దర్ ఇస్ నో సపోర్ట్. ఇక్కడ అలా కాదు, ఈ కెరియర్ టీమ్ అనేది లైఫ్ లాంగ్ సపోర్ట్. మై గాడ్. So every time you ask for a question, these guys will help you out. So this is very unique to Leicester. We generally call it as lifelong career support. ఎప్పుడు మీకు ఏ సపోర్ట్ కావాలన్నా దట్ యూ కెన్ రీచ్ అవుట్ టు ద టీమ్. మీరు చదువుకునేటప్పుడే కాదు, వెళ్ళిపోయిన తర్వాత 6 months తర్వాత అయినా కానీ, 1 year అయినా కానీ, వన్ ఎవర్ యూ ఆర్ షిఫ్టింగ్ ద జాబ్స్, ఇఫ్ యూ స్టిల్ నీడ్ హెల్ప్ యూ కెన్ రీచ్ అవుట్ టు ద టీమ్. సో దిస్ ఇస్ వాట్ దే మేడ్ ఇట్ హ్యాపెన్. సో గుడ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ సార్. సో ఇప్పుడు మీ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అని అనుకుంటే వాట్ ఈస్ ది వే టు అప్రోచ్ దెమ్ అండ్ లాస్ట్ డేట్స్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు, ఏంటి పరిస్థితి? సో ఆల్రెడీ అడ్మిషన్స్ వెళ్తున్నాయి అండ్ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ కమింగ్ ఇన్ and we are now choosing the students based on the interview process which we discussed. Last date of application will be in July and August mid-lo gaani September 1st week the classes will start. Okay, so as soon as possible apply and secure a seat, and we are having only 60 seats per batch, so it is in slightly high demand. More people know about it, they are opting for it. సో అందువల్ల యాజ్ సూన్ యాజ్ సమ్వన్ అప్లైస్ ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు మేక్ ద డెసిషన్. ఇంకొక విషయం ఏంటంటే స్కాలర్షిప్స్ ఐ హ్యావ్ లిమిటేషన్. ఓకే, సో వెన్ పీపుల్ అప్లై ఎర్లియర్ దే విల్ బీ ఏబుల్ టు ఆఫర్ గుడ్ స్కాలర్షిప్స్, అండ్ ఎండ్ ఆఫ్ ద డే రాను ద అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ ఐ విల్ హ్యావ్ టు గివ్ టు ద స్టూడెంట్స్ వుడ్ బీ లో. సో ఎవెన్చువలీ స్కాలర్షిప్స్ తక్కువ వస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు అప్లై ఎర్లీ. అదర్వైజ్ ఇందాక మీరు చెప్పినట్లు 20%, 30% స్కాలర్షిప్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు. 10 to 25% 10 to 25%. So somewhere between 10 to 25% scholarships will be. వండర్ఫుల్ సార్. సో బేసికల్గా మీ యూనివర్సిటీలో చేరడం ఎందుకు ఇంపార్టెంటో దగ్గర నుంచి చేరితే ఎంత బెటర్ చాయిస్ వాళ్ళు చేసుకున్నారా అన్నది అండర్స్టాండ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది ప్రాస్పెక్ట్స్ యూ హ్యావ్ మెన్షన్డ్. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత ఇట్ ఈస్ యువర్ టైమ్ టు డిసైడ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కావాలి అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు హరీ అప్ ఇమ్మీడియట్లీ, టేక్అవుట్ యువర్ పెన్ అండ్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లెజర్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Dipti. Thank you.